మగవాళ్ళకి ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్ అవసరం ఉంటుంది? మగవాళ్ళ చర్మానికి ఒక డిఫరెంట్ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలా? అసలు స్కిన్ కేర్ మగవాళ్ళకి అవసరం లేదా? అసలు మనం ఎప్పుడు పట్టించుకొని చర్మాన్ని సడన్ గా పట్టించుకుంటే మనకి ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. అందుకోసమనే ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. మగవాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అని అంటే చర్మంలో బాగా విపరీతంగా పిగ్మెంటేషన్ అవ్వటం కానీ, డ్రైనెస్ కానీ రావటం తోటి, లేక మొటిమలు రావటం తోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చర్మంలో ఆయిలీనెస్ ఉంటుంది, కానీ ఎక్కువ డ్రై కూడా అయిపోతూ ఉంటుంది. ఫేస్ వాష్ చేసుకోగానే మనకి మంచిగా చర్మం మంచిగా సాఫ్ట్ గా మృదువుగా ఉండాల్సిన చర్మం విపరీతంగా డ్రైనెస్ అయిపోవటం, లేకపోతే ఒక భాగంలో ముక్కు పైన ఆయిలీగా ఉండి, నుదుట పైన ఆయిలీగా ఉండి, బుగ్గల పైన డ్రైగా ఉండటం, ఇలాంటి కాంబినేషన్ స్కిన్ టైప్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఎలాంటి స్కిన్ కేర్ వాడాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్, క్రీమ్స్, అలానే టాబ్లెట్స్, అలానే ఫేస్ వాషెస్, ఇలాంటివి మనం స్కిన్ కేర్ రొటీన్ లో మనం తీసుకురావాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో సన్ స్క్రీన్స్ అనేటివి ఎలా యూస్ చేస్తారు? సన్ స్క్రీన్స్ అనేటివి మీరు రోజు ఉదయం మధ్యాహ్నం అనేది మీరు పెడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మాయిశ్చరైజర్స్ అనేటివి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ పెట్టవచ్చు. ఆల్వేస్ రికమెండెడ్ ఏంటంటే రాత్రిపూట పెట్టడానికని మీకు మాయిశ్చరైజర్ మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సీరమ్స్ లో అనేక రకమైన సీరమ్స్ అవైలబుల్ ఉంటాయండి. గ్లైకాలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, ఫెరిలిక్ యాసిడ్, వైటమిన్ సి చాలా కామన్ గా అవైలబుల్ ఉంటాయి అనమాట. అలానే కోజిక్ యాసిడ్ సీరమ్స్ కూడా చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ పెట్టడం తోటి కూడా చర్మంలో కొద్దిగా పిగ్మెంటేషన్ అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అలానే మొటిమలు ఉంటే కనుక అజిలిక్ యాసిడ్ సీరమ్స్ కానీ, లేకపోతే గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ కానీ పెట్టడం తోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్స్ రావాలి అని అంటే మనం ఇది రెగ్యులర్ గా పర్సిస్టెంట్ కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం పెట్టాలండి. ఉదయం మధ్యాహ్నం మనం ఎంత పెట్టాలని అంటే ఇంత క్వాంటిటీ తీసుకోవాలి. సన్ స్క్రీన్ కొంతమంది ఇంతే క్వాంటిటీ తీసుకొని ఫేస్ మీద పూస్తూ ఉంటారన్నమాట. సో సన్ స్క్రీన్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనం పెడుతూ ఉంటే చర్మంలో మనకి మంచిగా స్కిన్ అంతా రీజువనేట్ అవ్వటానికని ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి సన్ స్క్రీన్ ఒక ప్రొటెక్షన్ లాగా, ఒక షీల్డ్ లాగా ఫామ్ అయి మన చర్మం పైన ఎక్కువగా అల్ట్రావైలెట్ రేడియేషన్ పడకుండా, దుమ్ము ధూళి పడకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మారిపోతుంది అనమాట. ఇది ఉదయం మధ్యాహ్నం పెట్టాలండి. ఎందుకనంటే ఏ సన్ స్క్రీన్స్ కూడా 3 గంటల కంటే ఎక్కువ పని చేయవు. సో అందుకోసమనే పొద్దున ఉదయం పూట మనం పెడతాము, అలానే మధ్యాహ్నం పూట కూడా మనం పెడతాం అనమాట. ఈ విధంగా మనం రిపీటెడ్ గా అప్లై చేసుకొని మనం చర్మానికి ఆ విధంగా మనం ట్రీట్మెంట్ అది చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది సాయంత్రం పెట్టినాక ఒక మంచి సీరమ్స్ అనేటివి రాత్రిపూట పెడుతూ ఉండాలి. ఒకవేళ డ్రైనెస్ ఉంటే గనక, ఎక్కువ స్కిన్ ఇరిటేషన్ అవుతే కనుక, చర్మంలో రెడ్నెస్ కనుక, ర్యాషెస్ కనుక వస్తూ ఉన్నాయంటే మనం క్రీమ్స్ లోకి మార్చాల్సిన అవసరం ఉంటుంది. క్రీమ్స్ మనం పెడుతూ ఉంటే చర్మం పైన మనకి నలుపు అనేది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. అలానే క్రీమ్స్ తో పాటు మనకి ఇతరత్ర యాక్నే క్రీమ్స్ కూడా ఉంటాయి. మొటిమలు ఉంటే గనక దానికి అది అప్లై చేసుకోవటానికని. గ్లూటథైన్, వైటమిన్ సి, ఆస్టజాంథిన్, రెస్వెరాట్రాల్ ఉన్న కాంబినేషన్ ఉన్న టాబ్లెట్స్ తోటి వాడితే మన చర్మంలో మంచి నిగారింపు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఫేస్ వాషెస్ అవసరం లేదా సార్, నేను సబ్బు తీసుకుని రుద్దుకుంటాను, నాకు చర్మానికి ఏ విధమైన నాకు ప్రాబ్లమ్స్ ఉండవా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఫేస్ వాషెస్ అనేటివి ఫేస్ కోసం అనండి, సబ్బు అనేది మన శరీరం కోసం అని. సబ్బులో ఉన్నది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, గ్లూటథైన్ ఉంటాయండి, అనేక రకమైన ప్రొడక్ట్స్ కూడా ఉండవచ్చు. కానీ ఫేస్ కి పెట్టకూడదు. అది ఫేస్ కి ఫేస్ వాషెస్ కరెక్ట్ గా ఉంటాయి. ఫేస్ వాషెస్ లో అనేక రకమైన ఫేస్ వాషెస్ ఉంటాయి. గ్లూటథైన్ ఉంటుంది, అలానే కోజిక్ యాసిడ్ ఉంటాయి, గ్లైకాలిక్ యాసిడ్ ఉంటాయి, సాలిసిలిక్ యాసిడ్ ఉంటాయి, మాండలిక్ యాసిడ్ ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన ఫేస్ వాషెస్ అవైలబుల్ ఉంటాయి. ఈ ఫేస్ వాషెస్ మనకి ఏ విధంగా చర్మంలో బెనిఫిట్ అవుతుంది అనేది మనం చూసుకొని డిసైడ్ కావాలన్నమాట. అంటే మీకు పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంది అని అంటే మనకి గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఎక్స్ఫోలియేషన్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ చర్మం లోపల సెన్సిటివ్నెస్ ఉండి తర్వాత మీకు పిగ్మెంటేషన్ ఉంది అని అంటే క్లెన్జర్స్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో క్లెన్జర్స్ లో మనకి ఏమవుతుందంటే చర్మంలో సాఫ్ట్నెస్ అలానే ప్రొటెక్ట్ చేస్తుంది, కానీ క్లెన్స్ చేస్తుంది అనమాట. అదే హార్ష్ ఫేస్ వాషెస్ యూస్ చేయడం తోటి ఏమవుతుందంటే చర్మం లోపలికి మనకి నెమ్మదిగా ఉన్న ఆ మాయిశ్చర్ అనేది లేచిపోతూ ఉంటుంది. అది గాలికి ఆవిరి అయిపోవటం తోటి, అలానే మనకి చర్మంలో డెడ్ లేయర్స్ ఇంకా ఎక్స్పోజ్ అవ్వటం తోటి చర్మంలో ఇంకా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మంచి స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం సెట్ చేసుకోవాలి. స్కిన్ కేర్ రొటీన్ అనేది మనం సెట్ చేసుకొని వాటికి మంచి హైడ్రోఫేషియల్ ప్రొసీజర్స్ కూడా చేసుకుంటూ ఉంటే మంచి ప్రొసీజర్స్ తోటి మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుంది.
సో ఇదండి విషయం. మగవాళ్ళకి స్కిన్ కేర్ అనేది మనకి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను మీకు వివరించాను. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు ఉంటే కనుక దానికి కామెంట్ సెక్షన్ లో పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని నేను మీకు ఇస్తున్నానండి. దానికోసం మీరు నా వీడియోస్ ని లైక్ చేసి అలానే షేర్ చేయండి. ఎవరికైనా కానీ మగవాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ లేదు అని అంటే, వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియోని పంపించి వాళ్ళని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి అసలు మగవాళ్ళకి స్కిన్ కేర్ రొటీన్ అవసరమా లేదా అనే దాని గురించి కూడా తెలుసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. నమస్కారం.